తెలంగాణలో కమిషన్ల పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ నేతలు. ఇక రాష్ట్రాన్ని లూటీ చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలిసి రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయని మండిపడ్డారు. ఫార్మా ఇండస్ట్రీ మీద ప్రజలకు ఉన్న అనుమానాలు తొలగిపోవాలన్నారు. ఇక గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు బీజేపీ నేతలు. కోట్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేయాలనుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహారాష్ట్ర నాగ్పూర్లో ఎన్నికల ప్రచారం చేశారు సంజయ్. తెలంగాణ పైసలన్నీ మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కులగణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై కన్నేశారన్న సంజయ్ కాంగ్రెస్ కుట్రలను తిప్పకొట్టాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. वो एम्प्लॉयज गए तो पूरा जनता ने विरोध करा है। पहले 6 गारंटी के बारे में बताओ, बाद में हम लोग प्रॉपर्टी का डिटेल्स दे देंगे। पूरा विरोध कर रहे हैं जनता के। पूरा तेलंगाना में पूरा भ्रष्टाचार सरकार। గతంలో మల్లన్న సాగర్ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేయలేదని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన ఒకేలా ఉందన్నారు. కొడంగల్లో తిరగబడ్డ రైతులు పార్టీలో ఉండొద్దని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఒడ్లు కొనాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి బక్కపల్సని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులవుతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందని ఒకసారి ఆలోచించారు దయచేసి. వికారాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్నారు ఎంపీ డీకే అరుణ. సొంత నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి ఒప్పించిన తరువాతే ఫార్మా కంపెనీ చేపట్టాలని సూచించారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి పరామర్శించారు డీకే అరుణ. దాడి వివరాలను తెలుసుకున్నారు. మరి దీనికి కారణం ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆ గ్రామాలకు వెళ్లి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్టు చేపడితే ఇబ్బంది లేదు కదా. ముఖ్యమంత్రి గారు వారిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అమృత్ టెండర్లు కేటాయించిన కంపెనీల్లో కల్వకుంట్ల వారి భాగస్వామ్యం బినామీ పేర్లతో ఉంటుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితకు బినామీగా సృజన్ రెడ్డి అనేక వ్యాపారాలు చేస్తున్నాడని తెలిపారు. మీ 2 పార్టీలు 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటందుకు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా గమనిస్తోంది. మీరు ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా ఇవాళ ప్రజలని రెచ్చగొట్టి అధికారులపైనకి దాడులకు ఉసిగొల్పి తెలంగాణను రక్తసిక్తం చేస్తాము, రణరంగం చేస్తాము అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ నెల 16న మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు బీజేపీ నేతలు. 25 చోట్ల మూసీ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కలిసి పార్టీ నేతలు రాత్రి అక్కడే బస చేస్తారని తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి మొత్తం 25 మూసీ పరివాహక ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. మూసీ ప్రాంత ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. మూసీ నది పక్కన ఇటు పక్క ఇల్లు కూలగొట్టకుండా మీరు ఏ పక్షాలు చేసినా మేము స్వాగతిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇళ్లలో కనుక మీరు చేతి పెడితే ఖచ్చితంగా అవి మా మీద నుంచి ఆ బుల్డోజర్లు పోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు పండితులు. లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అర్చకులు.